టేక్ రెస్ట్. డాడీ చెప్తే వినలేదు, ఇప్పుడు చూడు ఏం జరిగిందో. చాలు చాలు, ఇంకా ఇప్పటిదాకా మేము నీ మాట విన్నాం, ఇక్కడ నుంచి నువ్వు మా మాట వినాలి. వింటున్నావు? శంకర్ అన్న మనుషులు ఒక్కడు కూడా మిగలకూడదు. ఆ శంకరాన్ని ఎక్కడ దాక్కున్నా బయటికి లాగండి, వాడు నాకు కావాలి. అమ్మో, మాస్టర్ తక్కువడేం కాదే. వైశాలి మాస్టర్ ముందు గొడవ పడ్డారు, ఇప్పుడు ప్రేమలో పడ్డారు. అమ్మాయిల్ని భలేమాయ చేస్తాడు. అమ్మాయిలేంటి, ఆడు మనల్ని కూడా మోసం చేశాడు. లేకపోతే ఆడి కోసం ధర్నాలు స్ట్రైక్లు చేయడం ఏంట్రా కర్మ. వినమ్రా, ఇప్పుడు మీకు ఆనందంగా ఉందా? అయినా నా పిచ్చి గాని ఎందుకుండదు? అనుకున్నది సాధించారు. మీ ప్రేమ గురించి అందరూ మాట్లాడుకోవడం, రూమర్లు, పుకార్లు, గుసగుసలు అన్ని మీరనుకుంటున్నట్టే జరిగాయిగా. కానీ పేరే మారిపోయింది. వినమ్రా ప్లీజ్, ఇవన్నీ నమ్మొద్దు. నా మాట విను. నేను ఇప్పుడు నీకేం చెప్పలేను, కానీ నువ్వు అనుకుంటుంది మాత్రం నిజం కాదు. ఏది కాదండి, ఏది నిజం కాదు? ఆ రోజు అమ్మాయి క్లాస్ లో డౌట్ అడగడం నిజం కాదా? నన్ను బైక్ మీద తిప్పుతానని దాంట్లో కార్లో వెళ్ళడం నిజం కాదా? ఇంకా నన్ను మోసం చేయకండి. ఇదేం లవ్వే? ఎవరైనా తమ మీద రూమర్లు పుకార్లు రావద్దు అనుకుంటారు. అతను అన్నాడే అనుకో, నువ్వెలా ఒప్పుకున్నావే? జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఇలాంటి విషయాల్లో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మొద్దు. డైరెక్ట్ గా వెళ్ళి కడిగాయి. అతని మనసులో ఏముందో తెలుసుకో. హలో, కిట్టుబాయ్ కొడుకు సిటీలో దిగాడు. శంకరన్న మనుషుల్ని టార్గెట్ చేస్తున్నాడు. నువ్వేం తొందరపడకు, వాళ్ళ గొడవలో తలదొరుచుకో. ఓకే. ఏం ఆలోచిస్తున్నావు? మాకు చెప్పాబు, మేము కూడా డ్యూటీ చేస్తున్నాం. అరే ఏమైంది వీడికి? రే వైశాలి, మాట్లాడు మాట్లాడు మాట్లాడు. హాయ్ వైశాలి, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, బట్ ఐఎమ్ సో సారీ సార్. కాలేజ్లో అంతా బ్యాడ్ గా మాట్లాడుకుంటున్నారంట. ఈ విషయంలో ఎవడేం మాట్లాడినా ఐ డోంట్ కేర్. సో సారీ, డోంట్ బి యాంగ్రీ సార్ ప్లీజ్. అయినా సరే, మళ్ళీ డిసిషన్ పిలు. అంటే మీరు సారీ 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 నువ్వేం ఫీల్ అవ్వలేదా? కొంచెం కూడా ఫీల్ అవ్వట్లేదా? అస్సలు ఐఎమ్ కూల్. థ్యాంక్ గాడ్, ఐఎమ్ సో రిలాక్స్డ్. నిన్నోసారి చూడాలనుంది. 10 నిమిషాలు ఉండమంటావా? నో నో నో, కుదరదు. ఏ? మా అన్నయ్య వచ్చాడు. నో ప్రాబ్లం, నేను వచ్చి మీ అన్నని కలుస్తాను. పరిచయం చేయి. అదంత ఈజీ కాదు, నేనే నిన్ను కలుస్తా. అవును, విషెస్ చెప్పారు సరే, గిఫ్ట్ ఏది? కరెక్ట్. పోనీ గిఫ్ట్ తీసుకుని వచ్చానా? ఫోన్ లో ఇవ్వచ్చుగా గిఫ్ట్. ఫోన్లోనా? ఫోన్లో ఎలా రా? వైశాలి, అబ్బా, ఏమీ తెలియనట్టే. నాకు కావాల్సింది ఇదే. బాయ్, ఐల్ సీ యు సూన్. టైమింగ్ రా, దేనికైనా టైమింగ్ ఉండాలి. అవతల ముద్దు పెట్టిందా? పెట్టిందా? చెప్పాను కదరా, మన కోఆపరేషన్ అయితే మిషన్ కంప్లీట్ అవుతుంది. ముద్దు పెట్టేస్తావా? ఫోన్లో అమ్మాయి ముద్దు పెట్టేస్తావా? నీకెన్నిసార్లు చెప్పాలరా నా పర్సనల్ విషయంలో తల దూర్చోద్దని? నువ్వు నన్ను కొట్టావా? నువ్వు నన్ను కొట్టావా? అంటే సీనియర్ని కొట్టావా? ఏంట్రా నీ పర్సనల్? ఏంటి పర్సనల్? వైశాలి నీకెంతో నాకు అంతే. అది మన జాబు, డ్యూటీ. అసలు ఇవన్నీ నాకు అనవసరం రా. నువ్వు నన్ను కొడతావా? రే చూపిస్తాను రా నీకు. ఏంట్రా నువ్వు చూపించేది? చూపించు చూపించు, ఇప్పుడే చూపించు, ఇక్కడే చూపించు. రేయ్, నీకుందరా, నీకుందంతే. వైశాలి ఎక్కడ? ఎవరో ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళింది సార్. హలో, మీ చెల్లిని రిషి అని ఓ పోలీస్ ఆఫీసర్ ట్రాప్ చేశాడు. ఎవరు నువ్వు? ఇప్పుడు వాణ్ణి కలవడానికే వెళ్ళింది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే నువ్వు కిట్టుబాయ్ కొడుకు కాబట్టి, తను నీ చెల్లెలు కాబట్టి. నువ్వు చెప్పేది నేను ఎందుకు నమ్మాలి? అవసరం బాస్, అవసరం నీది, లాభం నాది. సారీ, నా లాభం కూడా నీదే. ఐ మీన్ నువ్వే డిసైడ్ చేయాలి. ఆ రిషిగాడి గురించి ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా చెప్తాను. ముందు నీ చెల్లి సంగతి చూడు. హలో 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 హలో, స్టాప్. హలో, మీ ఇంటి దగ్గర ఉన్నా రిషి? మా ఇంటి దగ్గర ఎక్కడా? కమ్ డౌన్ అండ్ టేక్ ఎ లెఫ్ట్. వైషు, ఏంటి టైంలో ఇక్కడ? నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది. యునో రిషి, నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకుని
కొన్ని సంవత్సరాలయ్యింది నువ్వు నాకు బర్త్డే విషెస్ చెప్పాక మళ్ళీ పుట్టాననిపించింది. ఒక పుట్టినరోజే కాదు, నువ్వు నాతో ఉంటే నాకు అన్ని రోజులు సెలబ్రేషనే. నువ్వు నాకు కావాలి రిషి. ఎస్, ఐ నీడ్ రిషి. ఐ వాంట్ రిషి. ఐ లవ్ రిషి. చెప్పు రిషి, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావా? ప్లీజ్ రిషి చెప్పు. విల్ యు బీ విత్ మీ ఫర్ ఎవర్? ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. థ్యాంక్ యూ రిషి. ఈ ఒక్క మాట చాలు, నాకు ఇంకెవ్వరూ వద్దు. అది కాదు వైషు, ఒకసారి మీ నాన్న మీ అన్నయ్య. వద్దు రిషి, ఆ పేరు ఎత్తొద్దు. ఆయన కంటి చెప్పు కూడా నీ మీద పడ్డ నాకు అస్సలు ఇష్టం లేదు. మనం ఎప్పటికీ ఆయన్ని కలవం. ఎనీథింగ్ రాంగ్ రిషి? ఏం లేదు వైషు, ఐఎమ్ ఓకే. ఐ హావ్ టు గో రిషి. ఓకే, సీ యు సూన్. బాయ్. రిషి, యా వైషు. బాయ్. విన్నీ, నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ? చెప్పుడు మాటలు వినొద్దు అన్నారు. ఇప్పుడు కళ్ళారా చూశాను. నువ్వు చూసింది నిజం కాదు విన్నీ. వినే వాళ్ళు ఉంటే ఎన్నైనా చెప్తారు. నేను పిచ్చిదాన్ని. ఇదంతా కళ్ళారా చూసి కూడా ఇక్కడే నిలబడ్డాను చూడండి. నన్ను చెప్పుతో కొట్టుకోవాలి. అరే మా మధ్య ఏమీ లేదు. ఐ లవ్ యూ చెప్పింది తను, నేను కాదు. బుద్ధి పెట్టిన తను, నేను కాదు. అసలు తన మీద నాకు ఎటువంటి ఒపీనియన్ లేదు విని. అంటే ఆ అమ్మాయిని మీరు ప్రేమించట్లేదా? లేదు. ఇదే విషయం ఆ అమ్మాయి ముందు చెప్తారా? అలా ఆ అమ్మాయికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను నిన్ను ప్రేమిస్తాను ఎలా నమ్మించమంటావు? నన్ను ఏం చేయమంటావు చెప్పు. అయితే నన్ను పెళ్లి చేసుకోండి. అది రేపే. రేపా? ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటారా లేదా? మీరంటే నాకు ఇష్టం కాదు, ప్రాణం. మీరు లేకుండా నేను బ్రతకలేనండి. ప్లీజ్ నన్ను ఇంకా ఏడిపించకండి. ప్లీజ్ అండి. ఐఎమ్ సారీ విన్నీ. నీ కళ్ళ ముందు ఒక అమ్మాయి నన్ను ముద్దు పెట్టుకోవడం చూసిన తర్వాత కూడా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావంటే నువ్వు దొరకటం నా అదృష్టం. ఐ లవ్ యూ రా బంగారం. రేపే మన పెళ్ళి. రిషి ఎవరు వైశాలి? ఏం లేదు, తనే నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేశా అంట. డాక్టర్స్ చెప్పారు. అన్నయ్య, హ్మ్? హ్మ్. నీతో చాలా చెప్పాలి. నువ్వు డాడీతో ఏం చెప్పుకుంటావో నాకు తెలీదు. రిషి లేకుండా నేను ఒక్క రోజు కూడా ఉండలేను. రిషిని వదిలి నేను నీతో రానన్నయ్య. ప్లీజ్ అండర్స్టాండ్. ఎప్పుడు ఏవి అడగని